అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఆప్ లో అసమ్మతి మొదలైందని ఊహాగానాలకు తోడు కాంగ్రెస్ ఆరోపణలు ఆప్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పంజాబ్ ఆప్ లో అసమ్మతి మొదలైందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన ఆరోపణలను సీఎం భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. మరోసారి ఢిల్లీలో అధికారం చేపట్టాలని భావించిన కేజ్రీవాల్కు అక్కడి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. 2013లో ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ అనతి కాలంలోనే జాతీయ పార్టీగా అవతరించింది. ఢిల్లీతో పాటు పంజాబ్లో కూడా అధికారం దక్కించుకుంది. ఢిల్లీలో ఆప్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. కానీ ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్కు ఘోర పరాభవం తప్పలేదు. ఆప్ ఓటమికి కారణాలు ఏమైనప్పటికీ కేజ్రీవాల్కు ఎంతో కీలకమైన సమయంలో ఢిల్లీలో ఆప్ ఓటమి పాలవ్వడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. ఈ నేపథ్యంలోనే పంజాబ్లోని ఆప్లో అసమ్మతి రాజుకుందంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆప్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆ రాష్ట్ర శాసనసభ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన ఆరోపణలు ఆప్ శ్రేణుల్లో కలకలం రేపాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు మొదలైందని ప్రతాప్ సింగ్ బజ్వా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆప్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రతాప్ సింగ్ బజ్వా. పంజాబ్ ఆప్లో అసమ్మతి రాజుకుందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆప్ అగ్రనేత భగవంత్ మాన్ ఖండించారు. ఆప్ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగానే ఉన్నారని భగవంత్ మాన్ స్పష్టం చేశారు. తమ పార్టీపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేశారు. ఇకనైనా తమ పార్టీ ఎమ్మెల్యేలను లెక్క పెట్టడాన్ని బజ్వా ఆపేయాలని, ఢిల్లీలో వాళ్ల పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలున్నారనేది చూసుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. పంజాబ్లోని ఆప్ నేతలు స్వార్థాన్ని వదిలి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారని సీఎం భగవంత్ మాన్ కితాబిచ్చారు. ఢిల్లీలోని కపుర్తలా హౌస్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఈ సమావేశం జరిగిన అనంతరం పంజాబ్ ఆప్పై కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండిస్తూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ప్రతాప్ సింగ్ బజ్వా ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. గతంలో కూడా ఆప్కు చెందిన 20 నుంచి 40 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చెప్పారని, వాళ్లను అలాగే మాట్లాడుకోనిద్దామని భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఆప్ను తమ చెమట, రక్తంతో ఏర్పాటు చేశామని, పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి చోట ప్రజలతో మమేకమవుతున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పంజాబ్ను దేశంలోని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు పంజాబ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు చెప్పారని భగవంత్ మాన్ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయం అనంతరం ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాజకీయాల గురించి సరికొత్త ఊహాగానాలు వినిపించాయి. పంజాబ్లో ప్రభుత్వ మార్పు జరగవచ్చంటూ ఊహాగానాలొచ్చాయి. పంజాబ్ ఆప్లో నేతల మధ్య సఖ్యత లేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆప్ ఎమ్మెల్యేలతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. పంజాబ్ ఆప్లో నేతల మధ్య సఖ్యత లేదనే విషయాలను కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అలాంటిదేమీ లేదని భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్ను దేశంలోనే అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా నిలుపుతామని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఓవైపు ఢిల్లీలో ఆప్ పరాజయంతో పంజాబ్లో కూడా ప్రభుత్వ మార్పు లేదా సీఎం మార్పు అంటూ ప్రచారం జరగడంతో అప్రమత్తమైన కేజ్రీవాల్ పంజాబ్ సీఎం, ఎమ్మెల్యేలతో సమావేశమై ఈ ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. పంజాబ్లో ఆప్ అధికారంలోకి రావడానికి ఢిల్లీ మోడల్ ఎంతగానో ఉపయోగపడింది. ఉచిత కరెంటు, మహిళలకు నెలకు 1000 రూపాయలు, విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో ఢిల్లీ తరహాలో పంజాబ్ను అభివృద్ధి చేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 92 చోట్ల విజయం సాధించి ఆప్ అధికారంలోకి వచ్చింది. 2024లో లోక్సభ ఎన్నికల్లో మాత్రం 13 స్థానాలకు గాను కేవలం 3 స్థానాల్లోనే ఆప్ విజయం సాధించగలిగింది. ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా మంత్రులు, ఆప్ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేశారు.
పంజాబ్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పినప్పటికీ ఢిల్లీ ప్రజలు మాత్రం ఆప్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. దీంతో రానున్న రోజుల్లో పంజాబ్లో ఆప్నకు సవాళ్లు ఎదుర్కోవడమే కాకుండా 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షాలకు ఒక మంచి అవకాశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నేతలు ప్రలోభాలకు గురికాకుండా చూసుకోవడం పార్టీని ఏ మేరకు పటిష్టం ఉంచుతుందనే విషయంపైనే ఆప్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ ఆప్ లో అసమ్మతి ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని, గతంలో కూడా వాళ్ళు అలాగే చేశారని సీఎం భగవంత్ మాన్ కాంగ్రెస్ కు చురకలంటించారు. ఆప్ లో అసమ్మతి లేదని తేల్చి చెప్పారు సీఎం భగవంత్ మాన్.